అందరికీ నమస్కారం అండి. మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా గమనించి దుఃఖపడేవాళ్ళు, లేదంటే మనోవేదనకు గురయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు భారతదేశంలో ఉన్న పరిస్థితి అయోమయంలాగా ఉంది. ఒకవేళ మీకు బహుశా ఏం జరుగుతుంది భారతదేశంలో అని తెలియక మీ పనుల్లో మీరు ఉండిపోవచ్చు, తప్పలేదు. కానీ ఈ యొక్క భారతదేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న వాళ్ళకైతే అసలు ప్రశాంతత ఉండనే ఉండదండి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు చాలా కనిపిస్తున్నాయి మనకి. నేను ఒక భారతీయుడిగా ఈ వీడియో చేస్తున్నానంటే అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక భారతీయుడిగా మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ప్రతి విషయాన్ని ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. భారతదేశంలో నిన్న మొన్నటి దాకా మనము మరి క్రైస్తవులు అందరూ కూడా మాకు అన్యాయం జరుగుతుంది అని మరి 2 తెలుగు రాష్ట్రాలలో వారు నిర్వహించిన నిరసన ర్యాలీలు మీకు తెలిసే ఉంటుంది. అయితే అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వాస్తవానికి న్యాయం అనేది ఇంకా అక్కడ జరగలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య మరొక ప్రాంతంలో అనేక మంది హిందువులు, మరి బెంగాల్ సైడ్ ఎక్కడో నాకు అంతగా అవగాహన లేదండి, మసీదుల్లో మరి అనౌన్స్మెంట్లు చేయడం వల్ల అనేక మంది హిందువులు మరి పారిపోయారు అనమాట. చాలా మంది ఆ యొక్క ఊరును వదిలిపెట్టి పారిపోయారు. అలాగే మరి ఒక చిన్న పిల్లవాడిని అనమాట, ఒక 12 సంవత్సరాలు లేకపోతే 15కి లోపే ఉంది. ఆ కుర్రవాడిని చాలా మంది ముస్లింలు కొట్టి చంపేయడం, ఆ చిన్నపిల్లవాడు హిందూ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనే దాఖలాలు లేవు. కానీ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మత సంబంధమైన, ఒకటి గుర్తుపెట్టుకోండి, మత సంబంధమైన అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. ఇది కాదు అంటానికి అవకాశమే లేదు. నువ్వు ఒక భారతీయుడిగా ఆలోచించేయి. నీ మతాన్ని కాసేపు పక్కన పెట్టు, నీ కులాన్ని కాసేపు పక్కన పెట్టు. ఒక భారతీయుడిగా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర మొదలుకొని స్కూల్ పిల్లలు ఆడుకునేవారే కానీ, లేదంటే ఉద్యోగస్తులే కానీ, యవ్వనస్తులు లేదా ఆటలాడడం, క్రికెట్, కాలేజీ అన్నిటిలో కూడా మరి అందరూ మన చుట్టుపక్కల హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగానే కొన్ని ఫెస్టివల్స్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే సరదాగా మరి పిక్నిక్లు, పార్కులకి అన్నిటిలోనూ కలిసికట్టుగానే ఉంటున్నారు. కానీ ఒక వయసు దాటిన తర్వాత మరి కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయ నాయకుల వలన ఈరోజు సమాజంలో మత సంబంధమైన అల్లకల్లోలాలు సృష్టించబడుతున్నాయి. తీవ్రమైన పరిస్థితి ఇది. ఒకసారి ఆలోచన చేయండి. నిన్న మొన్నటి వరకు మనతోనే కలిసి తిరిగిన వాడంటే ఈరోజు మనకి కక్షపూరితమైన సాధింపులు వచ్చేస్తున్నాయి. ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి. కావాలని కొంతమంది రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసమో, అధికారము కోసమో మరి ఇటువంటి పనులు చేస్తున్నారు. అనేక మందిని మరి అన్యాయంగా, అక్రమంగా మరి మన యొక్క భారతీయుల్ని మరి 26 మందిని చంపేశారు ఉగ్రవాదులు. అసలు భారతదేశంలో వాడంత విచ్చలవిడిగా తిరిగి వాడు అలా చంపాడు అంటే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించండి. మత సంబంధమైన కోణంలో ఇక్కడ ఒక హత్యలు జరిగినాయి. ఇక్కడ వీళ్ళందరూ చంపేశారు. వాడు ముస్లిమా, క్రైస్తవుడా, లేకపోతే తెలుసుకొని మరి వాళ్ళని చంపేయడం జరిగింది. కానీ ఇందులోనే ఒక క్రైస్తవుడు చంపబడ్డాడు. అలాగే వీరి విషయంలో, ఇక్కడ చంపుతున్న విషయంలో ఒక ముస్లిం వ్యక్తి మరి పోరాడి మరి వారి కొరకు చనిపోయాడు. అంటే ఈ దాడిలో ముస్లిము, క్రైస్తవుడు అందరూ, హిందువులు అందరూ చంపబడ్డారండి. ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే. భారతదేశంలో ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? నేను ప్రత్యేకించి ఒక పార్టీ పేరు చెప్పడం లేదు, ప్రత్యేకించి ఒక మతం పేరు నేను చెప్పడం లేదండి. ఒకనొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఈ భారతదేశం అంతా కూడా వారు వ్యాపించి మరి వ్యాపారాలు చేసుకోవడం మాత్రమే కాకుండా భారతదేశాన్ని మొత్తం కూడా పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఎంతో మంది భారతీయులు చంపడము, ఎంతో మందిని హింసించడం అనేది మనకు తెలుసు. ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. అసలు ఈ భారతదేశంలోకి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వాడు రావడానికే కానీ, వాడు వ్యాపారాలు చేసుకోవడానికే కానీ, వాడు పరిపాలన చేయడానికే కానీ సహాయం చేసింది ఎవరు? తోటి భారతీయులే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నమ్మక ద్రోహులు, దేశ ద్రోహుల వల్ల ఈరోజు ఇటువంటి మత కల్లోలాలు సృష్టించబడుతున్నాయి. దేశ ద్రోహులు మనతోనే ఉంటున్నారు, నిన్న మొన్నటిదాకా మనతోనే కలిసి ఉంటున్నారు, కానీ వాడు దేశ ద్రోహిగా మారిపోతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఎవరి దేశ ద్రోహులు అంటే? బీజేపీలో దేశ ద్రోహులు ఉన్నట్టు కొంతమంది అరెస్ట్ అయినట్టు కొన్ని అధికారపూర్వకమైన ప్రకటనలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అధికారపూర్వకమైన ప్రకటనలు ఉన్నాయి. బజరంగ్ దళ్, ఇలాగా కొన్ని సంస్థలు, ఈ యొక్క హిందూ సంస్థల్లో మరి అనేక మంది మరి దేశ ద్రోహులుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి.
ఈ బజరంగ్ దళే కానీ లేదా బీజేపీ ప్రభుత్వంలోనే కానీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళు నినాదాలు చేసుకుంటూ తిరిగేది అదే. ఇక్కడ విషయం ఏంటంటే వాడు తోటి హిందువే, వాడు తోటి హిందువుల్నే మోసం చేస్తున్నాడు. తోటి హిందువులను వాడు మోసం చేయడం మాత్రమే కాకుండా సంపాదన కోసము, డబ్బు కోసము వాడు తోటి హిందువులు చచ్చిపోవడం కోసం కూడా వారిని చంపుతున్నాడు. వాడే చంపుతున్నాడు, ఇంకొక హిందువే ఇంకొక హిందువుని చంపుతున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే అక్కడ ముస్లిం కుర్రవాడు కూడా చచ్చిపోయాడు కదా, ఈ ఉగ్రవాద దాడుల్లో ముస్లింలు కూడా చనిపోయారు కదా, వాళ్ళు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు కదా, ఈ ముస్లింలు చంపింది ముస్లిమే కదా. ఒకసారి ఆలోచిస్తున్నారా? దేశద్రోహి అనేవాడు మతానికి సంబంధించిన వాడు కాదు, వాడు ఒక సైకో. తోటి హిందువుని మోసం చేస్తున్నాడు, తోటి ముస్లింను మోసం చేస్తున్నాడు. ఒక్క నిమిషం మీరు ఆలోచన చేసుకోండి. మనకి ఇక్కడ ముస్లిమాన్ సహోదరులు చాలా మంది ఉన్నారు. ఈ ఉగ్రవాదుల యొక్క దాడుల్లో ఇంకా కొంతమంది బయటపడ్డారు అంటే ముస్లింలు ఏదైతే మనం చాలా మంది అనుకుంటూ లేదంటే ప్రచారాలు చేస్తున్నారో ముస్లింలే చేశారు. అవును, మనకు తెలుసు ఆ విషయము. ముస్లింలో కొంతమంది ఉగ్రవాదులుగా ఉండి ఈ అంత మారణకాండ సృష్టించారన్న విషయం మనకు తెలుస్తుంది. అయితే అదే ముస్లిం వర్గానికి సంబంధించిన అనేకులు ప్రాణాలకు తెగించి మిగిలిన వాళ్ళని కాపాడారు, వారికి పోషణగా వారి సహాయం చేశారు. అంటే పర్టికులర్గా ఒక మతానికి సంబంధించి వీడు ఉగ్రవాది అని చెప్పడానికి వీలు లేదు, వీడు దేశద్రోహి అని చెప్పడానికి వీలు లేదు. హిందువుల్లోనూ ముస్లింల్లోనూ మరి మీరు అనుకోవచ్చు, మీరు మరి క్రైస్తవులుగా ఉండి మీరు చెప్పట్లేదంటే, మీ గురించి మీరు చెప్పట్లేదంటే అనుకోవచ్చు. నిజమైన క్రైస్తవుడు దేశద్రోహిగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవడైనా దేశద్రోహిగా ఉంటూ ఎవడైనా ఒక వ్యక్తి చనిపోవడానికి కనుక ఇష్టపడుతున్నాడంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియన్ కాదని మేము ఖచ్చితంగా చెప్పగలం. కొంచెం గొంతులు వేసుకొని ర్యాలీలు చేస్తాం కానీ, నిరసన తెలియజేస్తాం కానీ మేము ఎటువంటి దాడులు చేయడానికి ఇష్టపడతాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నామకే వాస్తుగా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి పనికిమాలిన దౌర్భాగ్యపు ఎదవలో మతంలో ఉండి ఉండొచ్చు, కానీ వాస్తవానికి మనం పరిశీలన చేసుకోవాలి. వాడు ముసుగు వేస్తున్నాడు. ఒక హిందువు మతోన్మాది అని మనం చెప్పలేం, ఒక ముస్లిం మతోన్మాది అని మనం చెప్పలేం, ఒక క్రిస్టియన్ మతోన్మాది అని చెప్పలేం. ఈ మతోన్మాదులు ముసుగుల్లోనూ దేశద్రోహులుగా వీళ్ళు ఉంటున్నారు. దయచేసి ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్, ప్రతి హిందువు కూడా మనం గమనించవలసింది ఏంటంటే భక్తి పేరిట అతిగా ప్రవర్తించేవాడు చాలా డేంజర్ ఫెలో. భక్తి పేరుతో నాకు తెలుసండి, నాకు బాగా తెలుసు కొంతమంది ఉన్నారు, వాడు దేశద్రోహి కాదు కానీ క్రైస్తవుల్లో కొంతమంది నాకు తెలుసు వాళ్ళు దేశద్రోహులు కాదు కానీ క్రైస్తవ ద్రోహులు ఉన్నారు. అమాయక ప్రజలను మోసగిస్తూ డబ్బులు సంపాదించి కూడగట్టుకునే క్రైస్తవ ముసుగులు ఉన్న ద్రోహులు ఉన్నారు. ఉన్నారు. 30 రూపాయలకు బైబిల్ అమ్ముతాం, 40 రూపాయలకు బైబిల్ అమ్ముతాం అని చెప్పుకొని సంపాదించి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడగట్టిన వాళ్ళు ఉన్నారు. పార్టీ పేర్లు చెప్పుకొని లేదంటే సంస్థల పేర్లు చెప్పుకొని అమాయక ప్రజలకు సహాయం చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అని చెప్పుకుంటూ డబ్బులు కూడగట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ద్రోహులు, సొంత వర్గాన్ని మోసం చేసే ద్రోహులు. ఈరోజు హిందువులారా దయచేసి ఆలోచన చెయ్యండి. మతం విషయంలో మీకు అభిమానం ఉండొచ్చు కానీ అతిగా ప్రవర్తించేవాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటున్నాడు అంటే వాడు అతిగా ప్రవర్తిస్తున్నాడని అర్థము. వాడు ఖచ్చితంగా ఒకానొక రోజు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. డబ్బుల దగ్గర కరుణాకర్ సుగుణ ఆ శివశక్తి పెట్టినప్పుడు ఈ డబ్బుల దగ్గర వాళ్ళకు గొడవలు జరిగి తర్వాత హిందూ జనశక్తి విడిపోవడము, తర్వాత మరి హమార ప్రసాద్ విడిపోవడము, మరి తర్వాత కరాటే కళ్యాణి గారు మరి కరుణాకర్ మీద ఏదైతే మాట్లాడడమో ఇలా జరిగినాయి. అంటే సంస్థలు ఎందుకు వేరుబంధనాలు వస్తున్నాయి అంటే, క్రైస్తవుల్లో కూడా ఎందుకు వేరుబంధనాలు వస్తున్నాయి అంటే డబ్బు కోసము కొంతమంది మనల్ని అమ్మి వేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే దేశద్రోహులుగా కొంతమంది మారిపోతున్నారు. ముస్లిం సహోదరులారా, మీరు ఎంతో శాంతి అంటున్నారు కానీ మరి మీ దాంట్లోంచి మరి ప్రత్యేకంగా ఒక అతిగా భక్తి రూపంలో కనిపించే ఒక వర్గము ఇలా ఉగ్రవాదులుగాను టెర్రరిస్టులుగాను తయారవుతున్నారు. దయచేసి నేను మనవి చేసేది ఏంటంటే భారతీయులుగా మనం ప్రేమిద్దాం. ఇక్కడ లోకల్లో ప్రతి రాష్ట్రంలో లోకల్లో మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు ఎటువంటి గొడవలు పడకుండా ఉందాం, దేశాన్ని కాపాడుకుందాం. నేను ఒక మాట చెప్తున్నానండి, కేరళలో ఎక్కడో మరి పాకిస్తాన్ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ జెండా పట్టుకుని ఎవడన్నా సరే కనిపించాడంటే వాడిని కొల్లబొడిసేయండి, రోడ్డు మీద కొల్లబొడిసేయండి. వాడికి పాకిస్తాన్ మీద అంత అభిమానం ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవాలి.
ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ మీద అభిమానం తప్పు కాదండి. ఒకవేళ వాడు ముస్లిం అయి ఉండి ముస్లిం కంట్రీ అని చెప్పి వాడు అభిమానం చూపించడం తప్పు కాదు. కానీ భారతదేశంలో ఉండి ఇక్కడ మన వాళ్ళను చంపుతూ ఉన్నా సరే వాడు పాకిస్తాన్కి జై కొడుతున్నాడంటే వాడిని చంపి అవతల పడేయాలి. వాస్తవానికి గవర్నమెంట్ చేయాల్సిన పని అది, గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులకి ఖచ్చితంగా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం అంటే అభిమానం ఉంటుంది. కానీ మేము పుట్టిన దేశం మాకు ప్రాముఖ్యమైన దేశం, మా దేశ క్షేమమే మాకు ముఖ్యమైనది. మేము అభిమానిస్తాము, మా ప్రభువు జన్మించిన స్థలం ఎక్కడైనా మేము అభిమానిస్తాం తప్ప దానికి జై కొడుతూ మేమున్న దేశాన్ని తృణీకరించడానికి అవకాశం లేదు. ముందు మేము పుట్టిన దేశం భారత్, ఈ యొక్క భారత్ అనేది మా పుణ్యభూమిగా మేము భావిస్తూ ఉంటాం. ఇక్కడ మేము పుట్టడానికి కారణం దేవుడే. అలాగా నమ్మక ద్రోహులు మన మధ్యలోనే ఉంటున్నారు. అతిగా ప్రవర్తించేవారు, అతిగా ఇతరులను ద్వేషపూరితంగా రెచ్చగొట్టేవాళ్ళు. పలానా క్రిస్టియనా వాడిని అలాగనే సరే ప్లాన్ వేసి చంపాలి, లేదా పలానా ముస్లిమా వాడిని చంపాలి, పలానా హిందువా వీడిని చంపాలి, లేదంటే వాళ్ళని కొట్టాలి, ఇలాగ అతిగా ప్రవర్తించే వాళ్ళు మనలోనే ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక కంట కనిపెట్టండి, వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అవసరమైతే వాళ్ళ మీద కంప్లైంట్ లెటర్ రాసివ్వండి. మనలోనే ఉంటున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ఈ కక్షపూరితమైన మత సంబంధమైన రాజకీయ నాయకులు, ఇటువంటి రాజకీయాలు ఎత్తుగడలు వేసి వారు పబ్బం గడుపుకుంటున్నారు. మన భారతదేశంలో ఇంతమంది చనిపోయారు అంటే మన సైన్యాలు ఏం చేస్తున్నాయి? అసలు మన సైన్యానికి మన కొంతమంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు చెప్పారు, డబ్బులు పోగేసుకుని అక్కడ అంతమంది అవసరమో అంతమందిని ప్రొవైడ్ చేయలేదు. మన భారతదేశంలో మనుషులు ఏమైనా కరువుగా ఉన్నారా? డబ్బు ఏమైనా కరువుగా ఉందా? అవసరమైతే ఇక్కడ అనేక ట్యాక్సులు కడుతున్నారు కదా, ఈ ట్యాక్సుల బదులు ఇలాగ ఆర్మీకి కూడా ఒక ట్యాక్స్ అయ్యండి, మేము కడతాం. దేశ సంరక్షణ మాకు చాలా ప్రాముఖ్యమైంది. జవాన్లు మాకెంతో విలువైన వాళ్ళు. అక్కడ 20 మంది అవసరత ఉంటే 10 మందిని పంపిస్తే ఏం ఉపయోగం? ఈ 10 మంది కూడా చచ్చిపోతారు. ఇప్పటికైనా సరే దేశ రాజకీయాలు నడిపించేవారు కాస్త మనసు పెట్టి దేశం సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అలాగే తోటి హిందువుని, తోటి క్రైస్తవుని, తోటి ముస్లింని దయచేసి అపార్థం చేసుకోవద్దు. వారిని ప్రేమిద్దాం. మనలో మనం గొడవలు పడ్డం మంచిది కాదు. డబ్బు వల్ల గొడవలైనయా సరే పక్కన పెట్టేసేయండి. విశ్వాసాల విషయంలో గొడవలు అవుతున్నాయా తగ్గించుకుందాం, ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. భారతదేశంలో బ్రిటిష్ వాడు ఆక్రమించి ఈ రోజు క్రైస్తవుల మీద ఆ నిందను మోపుతున్నారు. కానీ బ్రిటిష్ వాడు రావడానికి సహాయం చేసింది భారతీయుడే, బ్రిటిష్ వాడు వ్యాపారం చేసుకోవడానికి సహాయం చేసింది భారతీయుడే, బ్రిటిష్ వాడు ఇతర రాజులతో కలిసి ఇతర రాజులను ఓడించి అలా సహాయం తీసుకుంది కూడా మన భారతీయులే. అలాగే ఒకరిని విషయంలో ఒకరిని చంపుకుంటూ అధికారం మొత్తం తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టింది మన భారతీయులే. వాడికి అనువాదం చేయడానికి వాడి దగ్గర డబ్బుల కింద చేరి ఇటువంటి కొంతమంది బ్రాహ్మణులను తిట్టడం లేదు, కొంతమంది మరి వాళ్ళ దగ్గర కదా విద్య ఉంది, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయడం వల్ల వాళ్ళు ఇచ్చే డబ్బులతో, అలాగే కొంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారు. అందరు బ్రాహ్మణులు నేను మాట్లాడడం లేదు. బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన జమీందారీ వ్యవస్థ, వీటిల్లో కొంతమంది భూస్వాములుగా మారి భూస్వాములు కాస్త జమీందారీ వ్యవస్థలోకి వెళ్ళి ఇలాగ అనేక మంది ధనవంతులుగా మారిపోయి ఈ రోజు కులాలు అని చెప్తూ మతాలని చెప్తూ ఈ రోజు మిగిలిన వారిని చిన్న చూపు చూస్తూ కుక్కలాగా వాళ్ళని చూస్తూ బ్రిటిష్ వాడికి ఊడిగం చేశారు కొంతమంది. ఆలోచన చేయండి. మన వాళ్ళే మనకి వెనక గోతులు తవ్వుతున్నారు. ఎప్పటికైనా సరే మనం మనసు మార్చుకోకపోతే భారతదేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఆలోచన చేసుకోండి. మనలో మనం కొట్టుకు సావడం కాదు, మనలో మనం తిట్టుకు సావడం కాదు. విశ్వాస సంబంధమైన విశ్వాసాలు ప్రకటించుకుందాం, తప్పు లేదు. కానీ ఒక వ్యక్తి నాశనం విషయంలో కానీ, ఒక వ్యక్తి వాడిని చంపాలి అన్నంత కోపం కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి తల్లితో సహా తిడుతున్నాడంటే వాడు నిజమైన భక్తిపరుడు కాదు. గుర్తుపెట్టుకోండి. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఎదుటివాడి తల్లిని కూడా తిడుతున్నాడంటే, నా పదాలు ఉపయోగిస్తూ తిడుతున్నాడంటే వాడు భక్తిపరుడు కాదు. వాడు విశ్వాసాలని మతాలను అడ్డు పెట్టుకుని సంపాదించే పందికొక్కు వాడు. ఈ పందికొక్కులు మతాల పేరుతో సామ్రాజ్యాలు విస్తరించాలన్న పేరుతో వీళ్ళు డబ్బు సంపాదించుకునే పందికొక్కులు. క్రిస్టియానిటీలోను, హిందుత్వంలోను, ఇస్లాంలోను పందికొక్కులు ఉన్నారు. ఆ పందికొక్కులను గుర్తుపట్టి విద్రోహపూర్వకంగా చర్యలు జరిపే ఎవడైనా సరే ఉంటే వాడిని గుర్తుపట్టండి, వాడికి దూరంగా ఉండండి. మితిమీరితే కంప్లైంట్ చేయండి. దయచేసి మనందరం కూడా భారతీయులంగా ఉందాం. ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ దూషణ మాటలు లేకుండా అవసరమైతే ఉన్నది మనం కలిగింది మనం విశ్వాసాన్ని ప్రకటించుకోవాలంతే. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేయండి. లేదంటే మన భారతదేశంలోనే మనకే నమ్మక ద్రోహులు మన దగ్గరే ఉన్నారు. కాబట్టి ఎప్పుడు చేస్తామో, ఎప్పుడు వెనక గొయ్యితోవి మనల్ని పాచేస్తాడు, మనోడే పాచేస్తాడండి, బయటోడు ఎవడు రాడు. ఎప్పటికైనా కళ్ళు తెరవాలని ప్రతి ఒక్క భారతీయుడు మేల్కొని మత సంబంధమైన, కుల సంబంధమైన యొక్క రాజకీయ నాయకుల చేతిలో బలిపశువులుగా కాకుండా మనం యుక్తిగా ముందుకు సాగాలని, ఐక్యతతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే అన్యాయంగా అక్రమం వాళ్ళు చనిపోయారండి. అందులో ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, అనేక మంది హిందూ సహోదరులు కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు రోడ్డును పడి ఏడుస్తున్నారండి. వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. కనీసం మనమన్నా ఐక్యత కలిగి జీవిద్దాం. ఆ ఎదవలు ఆ పాకిస్తాన్లో ఎవడైతే మత ఛాందస్తవాదులు ఉంటారో వాళ్ళు అసలు మన భారతదేశంలోకి రావడానికి కారణం మన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని బట్ట బయలు చేసి నడి రోడ్లో వాళ్ళని కాల్చి పని నొక్కాలి. ప్రభుత్వమే చేయాలి ఈ పని. నమస్కారం అండి, ఉంటాను.